ఉదయం లేవగానే ఈ వస్తువును తింటే కూర్చుని తిన్న తరగని ఆస్తి వస్తుంది. మా వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఉదయం లేవగానే ఈ వస్తువుని తింటే చాలు, కూర్చుని తిన్న తరగని ఆస్తి వస్తుంది. మీకు ఉండే కష్టాలన్నీ కూడా పోతాయి. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. ఎవరైతే ఉదయం లేవగానే ఈ పదార్థాన్ని తింటారో వారికి ధనము అనేది అధిక మొత్తంలో వస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మరి ఉదయం లేవగానే ఏ వస్తువును తింటే సకల ఐశ్వర్యాలు కలుగుతాయి అనే విషయాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. దానితోపాటు ఉదయం లేవగానే ఏ పనులు చేయడం వల్ల కటిక పేదవాడు కూడా ధనవంతుడు అవుతాడు అనే విషయాన్ని కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. అందరూ గుర్తుపెట్టుకుని ఉదయాన్నే లేచి ఈ వస్తువును తప్పకుండా తినండి. దానివల్ల మీరు జీవితంలో ఎప్పుడూ కూడా ధన సమస్యలు అనేవి రానే రావు. ప్రతిరోజు ధనం వెనకాల పరిగెట్టవలసిన అవసరం లేదు. ధనం అనేది మన వైపు ఆకర్షింపబడుతుంది అనేసి సిద్ధశాస్త్రంలో ఉంది. అంతేకాదు, ఎవరైతే ఉదయాన్నే ఈ పదార్థాన్ని తింటారో వారి ఇంట్లోనికి ధనం, వైభవం చాలా తేజస్సుతో ఆకర్షింపబడతాయని, ఆ వ్యక్తులు ఎప్పుడూ కూడా లక్ష్మీ అమ్మవారి కృపను పొందుతూ ఉంటారని శాస్త్రాలలో చెప్పబడింది. ఆనందమయ జీవితం కోసం ఉదయం అనేది చాలా ఆనందంగా ప్రారంభించాలి. అలా ఎవరైతే ఉదయాన్నే చక్కగా ప్రారంభిస్తారో వారు లక్ష్మీ అమ్మవారి కృపకు పాత్రులవుతారు. అలా ప్రారంభించాలంటే ఉదయం త్వరగా నిద్ర లేవాలి. అంటే 5 నుంచి 6 మధ్యలో నిద్రలేవాలి. అలా లేస్తే రోజంతా ప్రశాంతంగా గడుస్తుంది. హడావిడి లేకుండా ప్రశాంతంగా ఉండగలుగుతారు. కనుక అందరూ ఉదయాన్నే 5 నుండి 6 గంటల మధ్యలో నిద్ర లేవండి. ఎవరైతే ఉదయం ఈ సమయంలో నిద్ర లేస్తారో వాళ్ళు క్రమశిక్షణ పాటిస్తారు. వాళ్లకు ఎటువంటి రోగాలు రావు. సంపూర్ణ ఆరోగ్యంతో పాటు మనసు ఎప్పుడూ కూడా శాంతంగా ఉండి ప్రశాంతమైన జీవితాన్ని జీవిస్తారు. నిజాయితీకి మారుపేరుగా బ్రతుకుతూ ఉంటారు. ఏ పని చేసినా సరే పూర్తి శ్రద్ధతో చేస్తారు. ఉదయం 5 నుండి 6 మధ్యలో నిద్రలేచే వ్యక్తులకు రాగద్వేషాలు ఉండవు. కపట వ్యక్తులు కూడా వీళ్లకు నచ్చరు. ఎప్పుడూ పాజిటివ్గా ఆలోచిస్తూ ఉండే తెలివైన వ్యక్తులు ఈ సమయంలోనే నిద్రలేస్తారు. అందుకే జనాలు కూడా అటువంటి వారిని ఎంతో గౌరవిస్తారు. అంతేకాక జీవిత భాగస్వామి విషయంలో కూడా ఎంతో ప్రేమగా, విశ్వాసంతో ఉంటారు. ఈ సమయంలో నిద్రలేస్తే ఎన్ని ఉపయోగాలు కలుగుతాయి. కాబట్టి తప్పనిసరిగా ఉదయం 5 నుండి 6 గంటల మధ్యలో నిద్రలేచే ప్రయత్నం చేయండి. ఈ సమయం చాలా కీలకమైనది. అందుకే ఇలాంటి మంగళ కార్యాలైన, వివాహాలైన ఈ సమయంలోనే చేస్తూ ఉంటారు. ఇక ఉదయం ఈ సమయంలో నిద్ర లేచి కాలకృత్యాలను తీర్చుకొని తర్వాత ఎవరైతే పదార్థాన్ని తింటారో వారికి జీవితంలో ఎప్పుడూ కూడా ధనపరమైన ఇబ్బందులు రానే రావు. ఇల్లు సుఖము, సమృద్ధి, ధనము, ఐశ్వర్యంతో నిండి ఉంటుంది. అటువంటి వ్యక్తులపై లక్ష్మీ అమ్మవారి కృప ఎప్పుడూ కూడా నిండి ఉంటుంది అని పురాణాలలో చెప్పబడింది. కనుక ఉదయాన్నే ఈ పదార్థాన్ని తప్పక తినాలి. తినడం వలన సంపూర్ణమైన ధన లాభాలు అనేవి కలుగుతాయని, కూర్చుని తిన్న తరగని ఐశ్వర్యం వస్తుంది. చేసే పనుల్లో సఫలత అనేది చాలా తొందరగా లభిస్తుంది. ఉదయం లేవగానే ప్రతి ఒక్కరు కూడా భూదేవిని స్మరించుకోవాలి. పూర్తి రోజంతా కూడా మనుషులు పాజిటివ్ ఎనర్జీతో నిండి ఉండాలి అనుకున్నప్పుడు ఉదయం లేవగానే తప్పక భూదేవిని స్మరించుకోవాలి. భూదేవి మన బరువును మోస్తూ ఉంటుంది. అందువల్లే ఉదయం లేవగానే భూదేవిని స్మరించుకుని నన్ను సరైన దారిలో నడిపించమని అడగాలి. అలా చేయడం వలన మీకు ఆగిపోయిన పనులు అనేవి పూర్తవుతూ వస్తూ ఉంటాయి. మీరు ఏ పనిలో చేయి పెట్టినా కూడా ఆ పని అనేది సఫలీకృతం అవుతూ ఉంటుంది. రెండో విషయానికి గంగాజలం. గంగాజలానికి మన శాస్త్రాల్లో చాలా పవిత్రమైన స్థానం ఉంది. గంగా నది ఎటువంటిది అంటే ఆ గంగా నదిలో సమస్త దేవతలు కూడా స్నానం చేస్తారని, గంగా జలాన్ని చాలా పవిత్రమైనదిగా చెప్తూ ఉంటారు. రాత్రి నిద్రించే ముందు ఒక పాత్రలో నీటిని నింపండి. దాంట్లో 2-3 చుక్కల గంగా జలాన్ని వేయండి.
వేసిన నీటిని ఉంచుకోండి. ఉదయం లేవగానే ఆ నీటిని తీసుకువెళ్ళి మీ సింహద్వారం బయట భాగంలో జల్లండి. మిగిలిన నీటిని ఏదైనా మొక్కకు పోయండి. ఇలా చేయడం వల్ల లక్ష్మీ అమ్మవారి కృప అనేది మీపై ఎప్పుడు కూడా ఉంటుంది. కటిక పేదవాడు కూడా మెల్లిమెల్లిగా ధనవంతుడు అవుతాడు. మీరు ఉదయాన్నే స్నానం చేసే నీటిలో 3 చుక్కల గంగాజలాన్ని వేసుకొని స్నానం చేసినట్లయితే మీ పాప కర్మలన్నీ కూడా అంతరించిపోతాయి. నీ మనస్సు కూడా నిండిపోతుంది. ఉదయం లేవగానే ఈ వస్తువులు తింటే చాలు. కూర్చుని తిన్నా తరగని ఆస్తి వస్తుంది. మరి ఆ వస్తువు ఏమిటంటే లవంగం. సనాతన ధర్మంలో లవంగాలకు చాలా పవిత్రంగా చెప్పారు. కోశాది కార్యక్రమాలలో కూడా లవంగాలకు చాలా విశిష్టమైన స్థానం ఉంది. దుర్గా అమ్మవారు, లక్ష్మీ అమ్మవారు నివాసం ఉన్నారు. లవంగాన్ని తింటే లక్ష్మీ అమ్మవారు చాలా ప్రీతి చెందుతారు. కనుక మీరు ఉదయం లేవగానే ఒక లవంగాన్ని నోట్లో వేసుకొని తింటూ ఉండండి. దాని వలన సమస్త దేవిదేవతల యొక్క కృప కూడా మీపై పడుతుంది. లక్ష్మీ అమ్మవారు మిమ్మల్ని ధనవంతులను చేస్తుంది. కాని ఒక్క విషయానికి గుర్తించుకోండి. ఉదయాన్నే ఆ లవంగాన్ని నోట్లో వేసుకొని అలా నోట్లో ఉంచుకోవాలి. పళ్లతో నమలకూడదు. అలా కాసేపు నోట్లో ఉంచుకొని తర్వాత నీటి సహాయంతో దానిని మింగేయండి. ఇదంతా కూడా పరగడుపున చేయాలి. ఇలా ఉదయాన్నే లవంగాన్ని తింటే ధనము, వైభవము, ధన సంపత్తి అన్ని ప్రాప్తిస్తాయి. ఇది మొదటి వస్తువు. ఇది తినడం కుదరని వారు రెండవ వస్తువు అయినా సరే తినవచ్చు. మరి వస్తువు ఏమిటంటే ప్రసాదం. మీరు ఉదయాన్నే భగవంతుడికి ఏదైనా ప్రసాదాన్ని పెడతారో ఆ ప్రసాదాన్ని తింటే చాలా మంచిది. అంటే పరగడుపున తినాలి. ఇది తిన్న తర్వాత టిఫిన్ చేయవచ్చు. ప్రసాదం అంటే బెల్లం ముక్క కావచ్చు, తులసి ఆకు కావచ్చు, లేదా ఇంట్లో ఏదో ఒకటి పరగడుపున తింటే లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. ఇలా వీటిలో ఏదో ఒకటి ఉదయాన్నే తిని మీరు చేసుకునే పనులకు బయలుదేరి వెళ్ళినట్లయితే చేసుకుని ప్రతి పనిలోనూ కూడా సఫలత అనేది లభిస్తుంది. మీరు ఉదయాన్నే తినవలసిన వస్తువుల్లో మూడో వస్తువు ఏంటంటే తేనె. ఉదయాన్నే పరగడుపున కొద్దిగా తేనెను నాకి మీరు మీ పనులకు బయలుదేరినట్లయితే మీరు వెళ్ళిన పనుల్లో సఫలీకృతం అవుతుంటారు. మీకు పనుల్లో వచ్చే ఆటంకాలు అన్నీ కూడా దూరమైపోతాయి. మీరు చేసే ప్రతి పని కూడా సఫలీకృతం అవుతుంది. అలాగే ఎవరైతే ఉదయాన్నే పరగడుపున కొద్దిగా పెరుగులో పంచదార కానీ లేదా పటిక బెల్లం పొడిని కానీ వేసుకుని తింటారో వారు మొదలుపెట్టే ప్రతి పనిలోనూ కూడా విజయాన్ని సాధిస్తారు. ఇలా ఉదయాన్నే ఈ వస్తువుల నుండి ఏ ఒక్కటి తిన్నా లక్ష్మీ అమ్మవారి కృప అనేది మీకు తప్పకుండా లభిస్తుంది. మీ ప్రతి కష్టం నుండి కూడా మీకు విముక్తి అనేది లభిస్తుంది. అపార ధన సమృద్ధి అనేది మీకు లభిస్తుంది. ఇబ్బందులు అనేవి రానే రావు. మహాలక్ష్మి యొక్క కృపతో మీ ఇల్లు ధనధాన్యాలతో నిండిపోతుంది. ఇలా ప్రతిరోజు ఉదయాన్నే నిద్ర లేవగానే ఎవరైతే వీటిని తినడం అలవాటుగా మార్చుకుంటారో వారికి లక్ష్మీ అమ్మవారి కృపతో ధనధాన్యాలు లభిస్తాయి. మీకు ఉన్న సమస్తమైన కష్టాలన్నీ కూడా దూరమైపోతాయి. మీరు చేసే ప్రతి పనిలోనూ కూడా విజయము అనేదే ప్రాప్తిస్తుంది. కటిక పేదవాడు కూడా మెల్లిమెల్లిగా ధనవంతులు అవుతారు. కాబట్టి మీరు కూడా ఈ వస్తువులను తిని శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.